చేస్తున్న వర్క్స్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఇంటికా అనే కస్టమర్ కుక్కపల్లి నుంచి వచ్చి ఇచ్చారు. వాళ్ళ మదర్ శారీస్ అనమాట. ఇది గోల్డెన్ ఎల్లోలో ఉంది. ఇలా లోటస్ ఫ్లవర్స్ వస్తాయండి. సో బార్డర్ అయితే మనకి ఇలా బ్లూ వచ్చింది. సో ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నారు. అన్ని శారీస్కి ప్లెయిన్ క్లాత్ ఇచ్చారండి మనకి. సో దీనికైతే ఆ ఎల్లో తోటి గోల్డ్ మిక్స్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ గోల్డ్ తోటి వేయమని చెప్పారు. సో సింపుల్ డిజైన్ అయితే నేను ఇలా వేసానండి. ఇది మొత్తం గోల్డ్ తోటి ఆల్ ఓవర్ ఇలా బూటీస్ వస్తాయి. ఫ్రంట్ మీకు ఈ విధంగా వస్తుంది. ఇది మల్టీ కలర్లో కూడా వేసుకోవచ్చండి ఈ డిజైన్. సో సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కూడా వేసుకోవచ్చండి. హ్యాండ్స్ అయితే మీకు ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆవిడ శారీ అండి. 4 శారీస్ ఇచ్చారు. సో ఇదైతే ఇలాగా మెరూన్ కలర్ శారీ అనమాట. ఇలా మెరూన్ కలర్ వస్తుంది. మెరూన్ కలర్ వస్తుంది మామిడి పిల్లలతోటి. సో దీనికైతే మనకి గ్రీన్ బార్డర్ ఇలా మధ్యలో టెంపుల్ బార్డర్ వచ్చింది. సో ఇది కూడా సేమ్ శారీ కలర్ బార్డర్ బ్లౌజ్ తీసుకొని ఇచ్చారు. సో మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఈ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. గోల్డ్ అయితే బుటీస్ ఇచ్చానండి, ఎక్కువగా హైలైట్ కాలేదు. సో ఫ్రంట్ ఇలా ఉంటుంది. నాకు వీడియో తీయడం కుదరలేదు అందుకని నేను తీసుకున్నానండి నేను. సో ఇది హ్యాండ్స్ అయితే ఇలాగ బార్డర్ వచ్చేసి బూటీస్ వస్తాయి మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇలా సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో ఉందండి. కుంకుమ కలరు. సో పింక్ మనకి రాణి కలర్లో వచ్చింది బ్లౌజు. సో దీని కూడా సేమ్ క్లాత్ మీద డిజైన్ వేసాను. కాకపోతే ఇది ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసాను. హ్యాండ్స్కి అయితే శారీ బార్డర్ పెట్టుకుంటా అన్నారు. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది. సో బూటీస్ అయితే ఇలా వస్తుంది. ఫ్రంట్ అయితే మీకు ఇలా వస్తుంది డిజైన్. సో హ్యాండ్స్కి అయితే బార్డర్ అలానే వచ్చి బూటీస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి. ఇలా వస్తుంది ఫ్లవర్స్ మొత్తము. దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి కానీ ఓన్లీ 2 కలర్స్ తోటి డిజైన్ అయితే వేశాను. సో పింక్ కలర్ బ్లౌజే అనమాట. మరి ఇది సింగిల్ ఫ్లవర్. సో ఓన్లీ 2 కలర్ కాంబినేషన్లో వస్తుంది ఈ డిజైన్. బూటీస్ అయితే ఇలా లీఫ్ బూటీ ఇచ్చానండి. ఫ్లవర్కి శారీ కలర్ హైలైట్ చేసి గోల్డ్ అయితే లీఫ్ ఇచ్చాను. సో బూటీస్ అయితే మీకు బ్యాక్లో ఇలా వస్తాయి. ఫ్రంట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి ఇది దీంట్లో రకాలు ఉన్నాయండి. ఇలా సింగిల్ కలర్గా కూడా వేసుకోవచ్చు. ఇలా మధ్యలో నెట్ కూడా వస్తుంది ఇది. సో ఇలా కూడా వేసుకోవచ్చు మీరు, లేకపోతే బార్డర్ ఇచ్చి బూటీస్ వేసుకోవచ్చు. అదర్వైజ్ ఫ్లవర్ బంచ్ ఇలా ఒకటి వేస్తున్నాను, అలా కూడా వేసుకోవచ్చు. ఇది కాటన్లో కూడా ఉంది మీకు సేమ్ డిజైన్. సో మీకు ఎట్లా నచ్చితే మీరు అలా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పింక్ కలర్ ఇచ్చారండి, ఓన్లీ గోల్డ్ తోటి వేయమని చెప్పి. సో నేనైతే సింగిల్ కలర్ ఇలా వేశాను. బూటీస్ అయితే ఇలా వస్తాయి మీకు. సో ఫ్రంట్ ఇలా వస్తుంది. హ్యాండ్స్కి వచ్చేసి మీకు బార్డర్ వచ్చి ఇలా బూటీస్ వచ్చేస్తుంది. ఇది ఏ శారీకైనా పేర్ చేసుకుంటా అన్నారు. రీసెంట్గా ఒకటి ఆరెంజ్ రస్ట్ కలర్లో బ్లౌజ్ వేసారు కదండి శారీకి. సో అదైతే ఇది. సో ఇదైతే కట్ వర్క్ డిజైన్. ఫ్లవర్స్ ఇలా వచ్చేస్తే ఆల్ మొత్తం లీవ్స్ వస్తాయి. సో మనకి బార్డర్ లేదు, మీరు కావాలంటే కింద బార్డర్ కూడా వేసుకోవచ్చు ఒక లేయర్. సో హ్యాండ్స్కి అయితే మీకు ఇలా వచ్చేస్తుంది షోల్డర్ దగ్గర. ఇది ఫుల్ వర్క్ కూడా ఉందండి, ఫుల్ హ్యాండ్ కావాలంటే. ఫ్రంట్ అయితే మీకు ఇలా వస్తుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో దీనికైతే లక్కన్స్ ఇలా వస్తాయండి. ఇది నేను కస్టమైజ్ చేశాను, దీనికి లక్కన్స్ లేవు. సో నేనైతే ఇలా వేసాను బ్లౌజ్కి అయితే. మీకు ఎవరికైనా ఈ డిజైన్ వస్తే కనుక ఈ డిజైన్స్ అన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.